రైతుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ 2025 సీజన్కు సంబంధించి మంగళవారం ఉదయం సంబేపల్లి మండలంలోని నారాయణ రెడ్డి గారి పల్లె రైతు సేవా కేంద్రంలో 2 కీలక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. మొదటిగా రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన బస్తాల పంపిణీ చేపట్టారు. ఒక్కో 30 కేజీల విత్తన బస్తా ధర 2850 కాగా ప్రభుత్వం 1140 రాయితీగా ఇవ్వడంతో రైతులు కేవలం 1710 రూపాయలు మాత్రమే చెల్లించి పొందే వీలుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక వ్యవసాయ యంత్ర బ్యాంకుల అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం 80% రాయితీతో కిసాన్ డ్రోన్లను అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా కిసాన్ డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ పనుల్లో సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని చెప్పారు. ఈ 2 కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీ పథకాలు, ఆధునిక పరికరాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని మంత్రి హామీ ఇచ్చారు.